వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వైఎస్ఆర్సీపీ పాయకరావుపేట మండల అధ్యక్షుడు చిక్కాల రామారావు జన్మదిన వేడుకలను పాయకరావుపేటలో ఆ పార్టీ జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు దగ్గుపల్లి సాయిబాబా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యాలయం వద్ద దగ్గుపల్లి సాయిబాబా, జడ్పీటీసీ లంకా సూరిబాబు, ఎంపీపీ ఈసరపు పార్వతి, తాతారావులు, పలువురు నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. పార్టీ బలోపేతానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటామని పునరుద్ధరించారు. ఈరోజు అందరికీ ఆనందకరమైన రోజు. ఎందుకంటే మన నాయకులు విశాఖ జిల్లా ఉమ్మడి జిల్లాల వ్యవసాయ శాఖ అభివృద్ధి కమిటీ చైర్మన్ అయిన చిక్కాల రామారావు గారు, అలాగే పాయకరావుపేట మండల అధ్యక్షుడు అయినటువంటి చిక్కాల రామారావు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేసినటువంటి మా ప్రీతమ నాయకులు జడ్పీటీసీ లంకా సూరిబాబు గారు, అలాగే ఎంపీపీ ఈశ్వరపు పార్వతి తాతారావు గారు కూడా ఇచ్చేసి ఈరోజు పాయకరావుపేట వై జంక్షన్లో ఉన్నటువంటి వెతార్ వింగ్ ఆఫీసులో కార్యాలయం దగ్గర కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా మనులు కానీ, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కానీ, అలాగే చిక్కాల రామారావు గారి అభిమానులు కానీ, మా వైస్ సర్పంచ్ జగతా శ్రీనివాసరావు గారు కానీ వీళ్ళందరూ కూడా చక్కగా ఈ వాతావరణంలో ఈరోజు మన చిక్కాల రామారావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినందుకు వాళ్ళందరూ కూడా మరొకసారి నా తరఫున, మా నియోజకవర్గం తరఫున, పాయకరావుపేట మండలం తరఫున కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పిహెచ్సి హాస్పిటల్లో రోగులకి పండ్లు, పాలు, రొట్టి కూడా మా కార్యకర్తలు అందరూ కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఆయన ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, మరెన్నో ఉన్నత పదవులను ఆశించాలని కోరుకుంటూ ఆయనకి దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తూ విశాఖ ఉమ్మడి జిల్లాల అగ్రికల్చర్ చైర్పర్సన్ అయినటువంటి చిక్కాల రామారావు గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పాయకరావుపేటలోని దగ్గుపల్లి సాయి గారి ఆధ్వర్యంలోని పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ ప్రతి ఒక్కరూ చిక్కాల రామారావు గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా దగ్గుపల్లి సాయి గారు అత్యంత మిత్రులు. చిక్కాల రామారావు గారి జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు, ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది. వాటిలో భాగంగా ఈ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగులకు, వృద్ధులకు పండ్లు, పాలు, రొట్టె పంపిణీ చేయడం జరిగింది. దగ్గుపల్లి సాయి గారి ఆధ్వర్యంలోని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందదాయంగా ఉంది. అదేవిధంగా చిక్కాల రామారావు గారు ఇలాంటి జన్మదిన వేడుకల్ని మరెన్నో జరుపుకోవాలని, ఆయన ఆరోగ్య ఆశ్చర్యాలతో తొలగాలని ప్రతి ఒక్కరూ ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల రాయిదేని మరి చైర్మన్ సలహా మండలి చైర్మన్, అలాగే మన పాయకరావుపేట మండల అధ్యక్షులు మన చిక్కాల రామారావు గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు. మన నియోజకవర్గం తరపున, మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరి తరపున, మరి నాయకులు, కార్యకర్తలు ఎంతోమంది ప్రతి గ్రామంలో కూడా, మన మండల స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా ఎంతోమంది కేక్ కటింగ్లు ఏర్పాట్లు మరి ఎంతో ఘనంగా మరి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఇవాళ నిజంగా ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తి. పార్టీకి అహోరాత్రులు కష్టపడి వైఎస్ఆర్ పార్టీకి మరి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎంత దూరమైన వెళ్ళి మరి మన పార్టీని జయప్రదం చేయాలన్నా మరి కృషి పట్టుదలతో మరి ఎంతో అహోరాత్రులు కష్టపడే వ్యక్తి మన చిక్కాల రామారావు గారు. మరి మన మండలంలో, గ్రామంలో ఏ పని నిమిత్తమైనా సరే నిమిషంలో పరిష్కరించగలిగే సమర్థులు. ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిది అలా పండుగ